భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు యువతలో నైపుణ్యాలు పెంపొందించడం ఎంతో అవసరం. యువతలో స్కిల్ డెవలప్మెంట్తో పాటు వారిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని, క్వాలిటీస్‌ని పెంపొందించేలా విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII తెలంగాణ ఈ బుధవారం ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ నిర్వహించింది. TDF USA తో కలిసి హైదరాబాద్లోని ది వెస్టర్న్లో నిర్వహించిన ఈ ఈవెంట్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. 21st సెంచరీలోని ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ యువత ఎలా ఫేస్ చేయాలో CII తెలంగాణ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు విలువైన సూచనలు ఇచ్చారు. CII తెలంగాణ అండ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వీరిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి అవసరమైన ప్రణాళికలను రచించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శేఖర్ రెడ్డి గారిని అందరిని అభినందిస్తున్నా. నౌ వీ వాంటెడ్ టు కాంపిటీట్ విత్ ద వరల్డ్. వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ స్కిల్స్ అప్ టు ద మార్క్. ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్తో పాటు స్కిల్ డెవలప్మెంట్. సర్టిఫికెట్ ఎడ్యుకేషన్తో ఈరోజు ఎంప్లాయ్మెంట్ దొరకడం కష్టమైపోయింది. సర్టిఫికెట్ అనేది జస్ట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే పనికొస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డిగ్రీ ఆర్ PhD ఆర్ PG ఆర్ ఎనీథింగ్. కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోతే, టాలెంట్ లేకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు కాంపిటీట్ విత్ నెక్స్ట్ టు హిమ్. సో అందుకే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 65 ITIలను ఈరోజు టాటాతో మేము MOU చేసినాము. స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళతో టైఅప్ చేసినాము. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 2000 crores టు ఇంప్రూవ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన CII తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మన దేశంలో కొన్ని కోట్ల మంది యూత్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, ఈవెన్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా, డిప్లొమాలు చేసిన తర్వాత కూడా ఆ రంగాల్లో జాబ్ చేయకుండా వేరే రంగాల్లో అనార్గనైజ్ సెక్టర్లో తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా లక్షలాది మంది కూడా అదేవిధంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ అయితే కోర్సెస్ ఉన్నాయో, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, డిప్లొమాస్ కానివ్వండి, ఈ కోర్సెస్ యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ చెప్పేటప్పుడు ఆ థియరీ ఎక్కడ అప్లికేషన్ అవుతుంది, దాని అప్లికేషన్ ఏంటిది, ఏ ఇండస్ట్రీలో ఇది అప్లై చేస్తారు అని ప్రాపర్గా వాళ్ళకు అవగాహన ఉండట్లేదు పిల్లలకు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కొన్ని సర్వేల ప్రకారము ఓన్లీ 17% వరకే సివిల్ ఇంజనీర్స్ దే కెన్ గో అండ్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫీల్డ్లో పనిచేయగలుగుతాడు, అంత జ్ఞానం ఉంది. మిగిలిన వాళ్ళకి అంత లేదు, అంత ఎక్స్పోజర్ లేదు అని తెలుస్తుంది. కాబట్టి CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, TDF తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం USA వారితో కలిసి 2 days ఒక కాన్ఫరెన్స్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్, స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద చేస్తున్నాం. CM గారు వచ్చారు, దీన్ని ఇనాగ్రేట్ చేసినారు. వారు కూడా చెప్పడం జరిగింది, వారు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వచ్చిన ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి ఈ 2 days ఈ యొక్క కాన్ఫరెన్స్లో దీన్ని మనం డివైడ్ చేసి ఎలాంటి కరికులం తీసుకొస్తే థియరీతో పాటు ప్రాక్టికల్ దాంట్లో మనం ఇన్కార్పొరేట్ చేసినప్పుడే ఆ స్టూడెంట్కు సమగ్రంగా ఆ యొక్క నాలెడ్జ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ 2 రోజులు చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. CII మరియు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రోగ్రాంలో మన ఆనరబుల్ CM విచ్చేసి ఆయన వ్యూస్ని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా వారు గత CMలు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూ మరింత అభివృద్ధిని శరవేగంగా తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రిన్సిపల్స్ ని, పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేస్తామని, అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ, అలాగే కన్స్ట్రక్షన్ రంగానికి కానీ ఇతర రంగాలకు కానీ ప్రాముఖ్యతనిస్తూ, ప్రయారిటీలు ఇస్తూ, వాటికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ స్టేట్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రామిస్ చేయడం జరిగింది. CII శేఖర్ రెడ్డి గారికి మరియు ఇతర పెద్దలకి నిఖిల కన్స్ట్రక్షన్స్ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇందులో భాగమైనందుకు. I'm really glad to be here at the conference on education, skill development and entrepreneurial opportunities. I think it's been a good initiative by CII and also TDF, Telangana Development Forum USA. There have been a lot of interesting, insightful conversations around how the education and skill development really essential at this moment of development evolutionary journey of Telangana. I'm really pleasure to see Mr. Ravindra Reddy Garu as a chief guest. I think he has shown really positive vibe towards the government's support and also his vision towards inclusive development activities in continuation to the earlier governments. I think which is a very remarkable thing, and I'm really happy to be part of this particular seminar. Thank you.